అందరికి నమస్కారం. ప్రైజ్ లార్డ్. మరొక అబద్ధ బోధన చూద్దాం. అదేమిటంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకు తమ్ముడు అని చెప్పేటువంటి బోధ. ఇది ఈ మధ్య వైరల్ అవుతా ఉన్నది. యేసుక్రీస్తుకు తమ్ముడు అవుతాడా పరిశుద్ధాత్మ? అలా బైబిల్లో ఎక్కడైనా ఒక్క రిఫరెన్స్ ఉందా? ఒక్కటంటే ఒక్క రిఫరెన్స్ కూడా లేదు బైబిల్లో. అయితే అలా యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధాత్ముడు తమ్ముడు అవుతాడు అని మాట్లాడము అదంతా కూడా అబద్ధము, అసత్యము. ఆయన ఆది కాండంలో కనబడ్డ దేవుడు లేదా నూతన నిబంధనలో కనబడ్డా సరే ముగ్గురు కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిసం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అందులో ఒకరు తక్కువ అని కానీ ఒకరు ఎక్కువ అని కానీ మనము చూడలేము. అదేవిధంగా ఆది కాండంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ ముగ్గురు కూడా ప్రభువులుగా పిలువబడుతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అన్నాడు. ఇక్కడ ముగ్గురు కూడా సమానులే. ముగ్గురు కూడా కలిస్తేనే ఒక దేవుడు అవుతాడు. మానవునిలో ప్రాణం, ఆత్మ, దేహం కలిస్తే ఏ విధంగా ఒక మానవుడు అవుతాడో అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తేనే ఏకైక దేవుడు, త్రియేక దేవుడు. గనుక ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు కనబడ్డప్పుడు అబ్రహామును వాళ్ళను పిలుస్తాడు, ప్రభువా అని పిలుస్తాడు. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. ఏమండి, మీరు ఇక్కడ కూర్చోండి చెట్టు కింద అని కూడా చెప్తాడు. 4వ వచనంలో, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి అంటాడు. ఆ ముగ్గురిని ఒకే స్థాయిలో గౌరవించినట్టుగా కనబడుతుంది అబ్రహాము. ముగ్గురిని కలిపి ప్రభువా అంటున్నాడు. ప్రభు అనేది ముగ్గురికి కూడా వర్తిస్తుంది. అంతే తప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అక్కడ కనబడడం లేదు. అయితే వారు లేఖనాన్ని చూపెట్టకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. పైగా దీన్ని నమ్మేటువంటి వారు ఏం నమ్ముతున్నారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా తండ్రి పరలోకమందున్నాడు, ఆయన నన్ను పంపించాడు, నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పాడు కదా. కాబట్టి తండ్రి ఉన్నాడు కనుక తల్లి కూడా ఉంటుందేమో, మనం ఆలోచించాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవునికి ఎవరితో అవసరం లేదు, తల్లితో తండ్రితో ఇంకా అవసరం లేదు. ఒకవేళ దేవునికే తల్లి తండ్రి ఉంటే వాళ్ళే కదా ఈయనకంటే గొప్ప వాళ్ళు అవుతారు. కనుక ఇదొకటి మరి లేఖనము సపోర్ట్ చేయండి. లేఖనములో లేనటువంటి విషయాలను, కొత్త విషయాలను తీసుకొచ్చి కలపడమే అవుతుంది. మనము ముందు వీడియోలో చూసుకుంటే ఈ యొక్క దయ్యముల బోధ సిరీస్లో నేను మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేశాను. ఏంటంటే దేవుని యొక్క లేఖనానికి ఏదైనా ఒకటి కలిపినా లేదా దేవుని వాక్యంలో నుంచి ఏదైనా ఒక విషయాన్ని తొలగించినా లేదా ఒక మాటను తొలగించినా సరే అది దయ్యముల బోధ అవుతుంది, అబద్ధపు బోధ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జ్యేష్ఠుడని ఉంది, కానీ పరిశుద్ధాత్మ ఎక్కడ కూడా సహోదరుడు అనే మాట లేనేలేదు. గనుక ఇది లేఖనానికి ఎక్స్ట్రాగా కలపడమే. అలా కలిపితే అది లేఖన సత్యము కాదు, అది దుర్బోధ అవుతుంది, దొంగ బోధ అవుతుంది, అది దయ్యముల బోధనే అవుతుంది. గనుక ఇలా కలిపేవారు ఎందుకు కలుపుతారంటే సాతాను చేత ప్రేరేపించబడి సంఘాన్ని చెరపడం కొరకు, సంఘాన్ని పాడు చేయడం కొరకు వారికే తెలియకుండా వారు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ ఇది. వారికే తెలియదు సత్యం. ఏమంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమున ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నామన్నాడు. ఇక్కడ వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, వీళ్ళు పరిశుద్ధాత్మను తమ్ముడు అని చెప్పి వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. కనుక ఆ కారణాన్ని బట్టి ఇది కూడా ఒక దయ్యముల బోధ, ఇది కూడా ఒక యెజబేలు బోధ. ఇలా కలిపి చెరిపేటువంటి వారికి శిక్ష ఉందండి. మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. దేవుని యొక్క
వాక్యానికి ఏది కలపొద్దు, ఏది తీసేయొద్దు. వీళ్ళు సొంతగా ఎలా అనుకుంటారండి దేవుని విషయంలో? పరిశుద్ధాత్ముడు తమ్ముడని. మన కుటుంబంలో తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెండ్రు ఉంటారు, ఇందులో చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవారు ఉంటారు. అయితే దేవుడి తండ్రి అని పిలువబడినంత మాత్రాన తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, అలాగని చెప్పేసి ఈయన తమ్ముడు అవుతాడు అని చెప్పడం సరైనటువంటి వ్యాఖ్యాన పద్ధతి కాదే కాదు. ఇది దీనికి లేఖనం ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం లేదు. మన కుటుంబం లాగానే పరలోకములో దేవుడు ఉన్నాడు, తర్వాత దేవునికి భార్య ఉన్నది, తర్వాత ఆయన మొట్టమొదట కుమారునిగా అన్నాడు, ఆయన ఆది సంభూతుడు యేసు, తర్వాత పరిశుద్ధాత్మకు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అది తప్పు తప్పు తప్పు. గనుక సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, సత్యమేమ కావాలనుకున్న వారు పరిశుద్ధాత్ముడు తమ్ముడు అని నమ్మొద్దు. అది లేఖనము సపోర్ట్ చెయ్యదు. ఇది కూడా ఒక దయ్యముల బోధ, ఇది కూడా ఒక దుర్బోధ. కనుక ఇది వక్రముగా తిప్పబడినటువంటి బోధ. 2 పేతురు పత్రిక 3:16లో మనం చూస్తే ఇక్కడ వీటిని విద్య విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్నాడు. వారి సొంత నాశనానికే కింద పుట్టినట్లు మూల భాషలో వక్రముగా తిప్పుదురనుంది 1 నంబర్ దగ్గర. కనుక అది వారికి స్వనాశనాన్ని తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మను లేఖనములో తమ్ముడుగా సంబోధించలేదు. కనుక ఎవరు కూడా నమ్మొద్దు ఇది. అలా నమ్మినటువంటి వారికి బైబిల్లో ఉన్న తెగుళ్ళు వారికి వస్తాయి, నాశనం అయిపోతారు. జాగ్రత్త. కనుక సత్యాన్ని నమ్మండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.